వచ్చి దేవి సోకమ్మ దేవి మాయవి మల్లిక దేవి సత్యమైన సంగాయి బొమ్మై ఆరు కోరిక చిన్న చెయ్యాలి మరి 5 మంది ప్రధానులు పిలిచి కాంబోజరాది ఎట్లా ఏడుస్తున్నాడు అయ్యా నుంచి ఎడుతున్నా బ్రహ్మ నా రాజ్యం ఎవరు పాలు నా దేశం ఎవరు పాలు 7 మంది భార్యలు ఉన్నారు కానీ భార్యలు ఏం చేస్తాం మరి నేను తట్టుకోకపోవడానికి నా భార్య భక్తులు మళ్ళీ ఒకటి చేసుకొని పోతారు అన్నప్పుడు కాంబోజా మరి 5 మంది ప్రధానులు పోయి వెంకయ్య తల రామయ్య మరి ఇటువంటి చింతకి రాసన్న మరి ఇటువంటి వెంకల ప్రధాన పర్వయ్య మరణ కుర్మయ్య పోయి వెంకయ్య తల రామయ్య అయినా ఎందుకు ధనమయ్య కాంబోజ మారాలి మరి ఏం చెప్తున్నా ఏం లేదు ఇక 4 బాటలు నట్టలాడమా మీరు 4 గంటల కట్టెలు తెచ్చి నాకు ఒక కారు వేరువాలి ఇక నాకు ఏమి మార్గం లేదుగా పడి అప్పుడు 6 మంది 7 మంది భార్యలు దగ్గర పిలుచుకో భార్యలు నేను మాత్రము ఒక్కరికొకరు బ్రహ్మములు వేసుకోవడం నేను పోయి కాలబడతాను మన కాళ్ళకి ఆయన ఇటువంటి ఒక్కరికొకరు బ్రహ్మములు వేసుకొని ఒక్కరి దుఃఖమని అప్పుడు ఆ కాలువల వాడికి కాంబోజ రాకపోతుండే సంతాన ఫలం కొరకై అప్పుడు కైలాసం మీద ఆయనకు బ్రహ్మదేవుడు చూసి సంబశివ మరి ఆ యొక్క గండికోట శాపూరి పట్టం లోపల కాంబోజ రాజు ఏం బాధ ఉన్నదో ఏం నిమిషం ఉన్నదో అనేప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు సరాసరి ఇటువంటి కాడికి వచ్చి కాడు సల్లార్పి ఇటువంటి గడగడ గంట కొట్టి గడగడ గంట కొట్టి బొమ్మల శంకు ఆడి తర్వాత బాల వృక్షం అని ఎప్పుడు అడిగినో తిరుగుడు పని చేసి ఏంద్రా కాడి కింద సల్లారిపోయంటే ఒరే భక్తుడా నీకేం కావాలో బంగారం కావాలనా నాట్యములు కావాలనా అలాగే మట్టి కావాలనా పాత్ర పనులు కావాలా ఏమైతే అది ఇస్తాను మరి కాంబోజరాజు ఆలోచన చేసిండు అప్పుడే ముగిసిపోయాడు కాంబోజరాజు ఆలోచన చేయలేదు అరే లంజ కొడక నేను కాడవాడానికి వస్తే నాకు సవన్ ఇవ్వాలని చెప్పి కాడ కట్టి అడిసిన బ్రహ్మదేవుడు అదృష్టమై అప్పుడు ఇటువంటి ఆ యొక్క కాంబోజరాజు అంటాడు ప్రధాన అంటాడు రాజా నీకు సంతానమైన మార్గం లేదా ఏదన్నా ఒక మార్గం చూపి అన్నాడు అప్పుడు కాంబోజ మహారాజు ఎంతో అయ్యేమిటి అంత ఎంకన్నా తలారి రామయ్య నాకు ఏదో తక్కున్నదని నేనేమడు ఎందుకు బతకాలని చెప్పి అయినా ఇటువంటి మార్గం చూపిస్తాం రాజా అప్పుడు ఇది కాంబోజ్ రాజు కథ కదా ఇది కాంబోజ్ రాజు కథ నెక్స్ట్ ఇంకో కథ